హాయ్ గాయ్స్, ఈరోజు ఒక మూవీ చూసేద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి. ప్లీజ్ లైక్ చేయండి. మూవీ స్టార్టింగ్లో వెన్ ఫ్యామిలీ వెన్ మియాన్కి షాన్ ఫ్యామిలీ షన్తో ఎంగేజ్మెంట్ని ఫిక్స్ చేసుంటారు. అందుకే రెండు ఫ్యామిలీలు కలిసి షన్ హౌస్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మియాన్కేమో చాలా మత్తుగా ఉంటుంది. తను తాగే డ్రింక్స్లో ఎవరో డ్రగ్స్ కలిపేసి ఉంటారు. సూ ఫ్యామిలీ అబ్బాయి మియాన్తో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. అక్కడికి వెంచన్ వచ్చి తనని సేవ్ చేస్తాడు. ఇతనే మన హీరో. మియాన్కి వెంచన్ ఏమవుతాడంటే స్టెప్ బ్రదర్ అన్నమాట. అబ్రాడ్ నుంచి రీసెంట్ గానే రిటర్న్ వచ్చుంటాడు. గైస్, వీళ్ళ రిలేషన్స్ ఏంటో మీకు క్లియర్ గా చెప్పేస్తాను, అప్పుడే అర్థమవుతుంది. మన హీరోయిన్ మియాన్ వాళ్ళ అమ్మ తన చిన్నప్పుడే ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటారు. మియాన్ వాళ్ళ నాన్న ఇంకొక మ్యారేజ్ చేసుకొని ఉంటారు. ఆ లేడీకి ఆల్రెడీ ఒక కొడుకుంటాడు. అతనే మన హీరో అన్నమాట. అంతేకాదు, ఆ లేడీ సెకండ్ టైం మళ్ళీ మియాన్ వాళ్ళ నాన్నతో ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ లేడీకి చిన్నప్పటి నుంచి మియాన్ అంటే అసలు ఇష్టం లేదు. తనతో రూడ్ గానే బిహేవ్ చేస్తుంది. మియాన్కేమో చిన్నప్పటి నుంచి హీరో అంటే ఇష్టం. తను హీరోని ఎప్పుడు బ్రదర్ లాగా చూడలేదన్నమాట. డ్రగ్స్ వల్ల తను చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. హీరోని హెల్ప్ చేయమని అడుగుతుంది, కానీ హీరో ఏమో తనకి దూరంగా ఉంటాడు. ఎందుకంటే తను ఆల్రెడీ ఎంగేజ్డ్ అన్నమాట. తనకి ఫియాన్సీ కూడా ఉన్నారు. అందుకే హీరో దూరంగా ఉంటాడు. తనేమో హీరోని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇంకా హెల్ప్ చేయమని అడుగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వే నన్ను పిలిచావు, నా అంతటి నేను నీ దగ్గరికి రాలేదు అని చెప్పి హీరో తనకి క్లోజ్గా వెళ్తాడు. తను హీరోని కిస్ చేస్తుంది. ఇంకా హీరో కూడా కంట్రోల్ చేసుకోలేక తనతో ఇంటిమేట్ అవుతాడు. అంతా అయిపోయాక హీరో అడుగుతాడు, నువ్వు ఈ విషయం గురించి నీ ఫియాన్సీతో ఎలా చెప్తావు? మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు కదా అని అడుగుతాడు. తను హీరోతో చెప్పాలనుకుంటుంది, నాకు ఈ మ్యారేజ్లో అసలు ఇంట్రెస్టే లేదని. కానీ అంతలోగా హీరో తనతో రూడ్గా బిహేవ్ చేస్తాడు. కానీ చిన్నప్పుడైతే తనతో చాలా మంచిగా బిహేవ్ చేసేవాడు. తనకి ఎమోషనల్గా సపోర్ట్ చేసేవాడు. తనకి తోడుగా ఉండేవాడు. ఇప్పుడు మాత్రం ఇలా మాట్లాడుతున్నాడు. అంతలో బయట నుంచి సౌండ్స్ వినిపిస్తాయి. బయట హీరో వాళ్ళ సిస్టర్, మియాన్కి స్టెప్ సిస్టర్, అది షన్ని తీసుకొని వచ్చి ఉంటుంది. మియాన్ ఒక అబ్బాయితో కలిసి రూమ్లోకి వెళ్ళడం నేను చూశాను అని షన్తో చెప్తూ ఉంటుంది. ఎందుకంటే దీనికి షన్ అంటే ఇష్టం అన్నమాట. హీరో వాళ్ళ సిస్టర్ పేరు యావ్. షన్ డోర్ ఓపెన్ చేయగానే హీరో ఉంటాడు. వాళ్ళు హీరోని చూసి చాలా షాక్ అవుతారు. షన్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. హీరో ఏమో వద్దు అని చెప్తాడు. మియాన్ డ్రెస్ మార్చుకుంటోంది అని చెప్తాడు. అంతలో అక్కడికి మియాన్ కూడా వచ్చేస్తుంది. తన నెక్ మీద లవ్ బైట్ చూసి యావ్ అడుగుతుంది. హీరో చెప్తాడు తనకి డ్రింక్స్ అంటే అలర్జీ అని. అదేలా? నేను నీ బయాలజికల్ సిస్టర్ని కదా, నాకు రాని అలర్జీ తనకెలా వచ్చింది అని యావ్ అడుగుతుంది. అంటే హీరోకి డ్రింక్స్ తాగితే అలర్జీ అన్నమాట. అందుకే తను అలా అడుగుతుంది. నువ్వు అంత జెలస్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. తను నీ స్టెప్ సిస్టరే కదా, తన పరువు ఎందుకు తీస్తున్నావని హీరో అరుస్తాడు. షన్కి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరో అయితే యావ్ని తిడుతూ ఉంటాడు. హీరో యావ్ని కొట్టమని మియాన్తో చెప్తాడు. ఎందుకంటే తను మన ఫ్యామిలీ పరువు తీస్తోంది అని చెప్పగానే మియాన్ కూడా యావ్ని కొడుతుంది. యావ్ చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో ఆ లవ్ బైట్ కనిపించకుండా తనకి మేకప్ వేస్తాడు. ఎందుకంటే ఫాదర్ ఇలాగే చూస్తే చాలా బాధపడతారు, అందుకే అని చెప్పి చెప్తాడు. అంతలో అక్కడికి హీరో వాళ్ళ అసిస్టెంట్ వస్తాడు. హీరో చెప్తాడు, నాన్న ఇలా చూస్తే బాగుండదు, నువ్వు బెడ్ మొత్తం క్లియర్ చేసే అని చెప్పగానే అసిస్టెంట్ క్లియర్ చేస్తూ ఉంటాడు. అక్కడ బ్లడ్ స్టైన్ ఉంటుంది. ఇద్దరు ఆ స్టైన్ని చూస్తారు. అంటే తనకి హీరోతో ఫస్ట్ టైం అన్నమాట. హీరో చెప్తాడు, నీకు ఇప్పుడు 24 ఇయర్స్, నీకు సంబంధించిన విషయాల గురించి నువ్వే డిసైడ్ చేసుకోవాలని హీరో చెప్తాడు. ఫస్ట్ నువ్వే నన్ను పిలిచావు, నేనేం నీకు క్లోజ్గా రాలేదని చెప్తాడు. ఇంకో పక్క ఈ యావ్ ఉంటుంది కదా, అది మియాన్ని ఏదైనా చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కావాలనే తన మీద డ్రింక్స్ పడేస్తుంది. ఆ డ్రింక్స్ని తుడుస్తున్నాను అనే పేరుతో తన నెక్ మీద ఉన్న మేకప్ని రిమూవ్ చేసేస్తుంది. దానివల్ల ఆ లవ్ బైట్ అందరికీ కనిపించేస్తుంది. అందరూ ఇంకా గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి షన్ వచ్చి మియాన్కి సపోర్ట్ చేస్తాడు. అంతలో హీరో కూడా అక్కడికి వచ్చేస్తాడు. యావ్ మీద కోప్పడతాడు. షన్ వాళ్ళమ్మ అక్కడికి వచ్చి మియాన్ చాలా వీక్గా ఉంది, అందుకే తనకి అలర్జీ అయింది అని చెప్పి స్కార్ఫ్తో కవర్ చేస్తారు. మియాన్ని ఇంట్లో డ్రాప్ చేయమని షన్తో చెప్తారు.
షన్ మియాన్ని తీసుకెళ్తుంటే హీరో చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. మియాన్ కార్లో కూర్చున్నాక ఈరోజు జరిగిన దానికి సారీ అని చెప్తుంది. షన్ కూడా చెప్తాడు, నీతో సూ ఫ్యామిలీ అబ్బాయి చాలా మిస్బిహేవ్ చేశాడంట కదా, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోలేకపోయాను, అందుకు సారీ అని చెప్తాడు. హీరో తనకి హెల్ప్ చేశాడని తెలిసి షన్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటాడు, కానీ మియాన్ వద్దని చెప్పేస్తుంది. అంతలో హీరో తనకి కాల్ చేస్తాడు. తను అటెండ్ చేస్తుంది. కార్ నుంచి కిందికి దిగు అని చెప్తాడు. తను అలాగే కూర్చొని ఉంటుంది. హీరోకి కోపం వచ్చి సడన్ గా షన్ వాళ్ళ కార్ ముందుకు వచ్చేస్తాడు. తనని కార్లో నుంచి బయటికి లాక్కెళ్తాడు. నువ్వు ఇంటికి వెళ్ళాక కాల్ చేయని షన్ మియాన్తో చెప్తాడు. కానీ హీరో ఆ మాటలేవి పట్టించుకోకుండా మియాన్ని లాక్కెళ్ళి కార్లో కూర్చోబెడతాడు. షన్ అక్కడి నుండి వెళ్ళిపోయాక, నేను నిన్ను చాలా తక్కువగా అంచనా వేశాను, నేను ఏదైతే టచ్ చేస్తానో దాన్ని ఇంకా ఎవ్వరికి ఇవ్వను అని చెప్పి హీరో తనని బలవంతంగా కిస్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో తను షన్ మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. షన్ ఏం చెప్పుంటాడంటే, ఈ మ్యారేజ్ జరగడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ నాన్నకి బయాలజికల్ సన్ ఎవరూ లేరు కదా, అందుకే ఆయన ఒక స్ట్రాంగ్గా ఉండే సన్ ఇన్లాని చూస్ చేసుకున్నారు. బిజినెస్ పరంగా నేను ఆయనకి యూజ్ అవ్వాలనే నన్ను చూస్ చేసుకున్నారు, అందుకే మనకి మ్యారేజ్ అవ్వాలని మ్యారేజ్ చేస్తున్నారు అని చెప్తాడు. ఇంకొక విషయం, మీ స్టెప్ మదర్ స్టెప్ సిస్టర్ మీ నాన్న ప్రాపర్టీ మొత్తం కొట్టేయడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. హీరో కూడా అలాంటి వాడే, నాకు అనిపిస్తోంది హీరోకి మన ఇద్దరికి మ్యారేజ్ అవ్వడం ఇష్టం లేదనుకుంటా అని చెప్తాడు. తను మనసులో అనుకుంటుంది, ఎప్పటికీ హీరో అలాంటి వాడు కాదు అని. నెక్స్ట్ సీన్లో తను హీరోని ఈ విషయం గురించి అడగడానికి వెళ్తుంటే అక్కడికి హీరో వస్తాడు. తనని డ్రెస్ తీసేయమంటాడు. తను చెప్తుంది ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు అని. అక్కడ షన్ హౌస్లో అందరూ ఉన్నారు. అప్పుడు నువ్వు నాతో ఇంటిమేట్ అవ్వలేదా, ఇప్పుడు మాత్రం ఏదో మంచిదానిలాగా యాక్టింగ్ చేస్తావెందుకు అని అడుగుతాడు. తనకి చాలా బాధగా ఉంటుంది. హీరో తనతో ఇంటిమేట్ అవ్వడానికి కాదు, తనకి మెడిసిన్ అప్లై చేయడానికి వచ్చుంటాడు. తను ఆలోచిస్తుంది, 6 years బ్యాక్ హీరో నాతో ఎంత క్లోజ్గా ఉండేవాడు, నాకు ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉండేవాడు. అప్పుడు తను హీరోతో అంటుంది, మనమిద్దరం ఏమీ బ్లడ్ రిలేషన్ కాదు కదా, అలాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పుంటుంది. కానీ ఈ 6 years తర్వాత ఎందుకు ఇలా చేంజ్ అయిపోయాడు అని చాలా బాధపడుతుంది. అప్పుడు అక్కడికి వాళ్ళ నాన్న వస్తారు. ఆయనకి మియాన్ అంటే చాలా ఇష్టం. పార్టీలో నిన్ను ఎవరో ఏడిపించారంట కదా అని అడుగుతూ ఉంటారు. అంతలో అక్కడికి హీరో వస్తాడు. సూ ఫ్యామిలీ అబ్బాయే తనని ఏడిపించాడు, ఇప్పుడు వాడు హాస్పిటల్లో ఉన్నాడని చెప్పగానే వాళ్ళ నాన్న షాక్ అవుతారు. నువ్వు ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వకు, నువ్వు వెన్ కంపెనీకి మెయిన్ కదా, అంటే హీరో వెన్ కంపెనీకి లీగల్ రిప్రజెంటేటివ్ అనమాట. అందుకే వాళ్ళ స్టెప్ ఫాదర్ వద్దని చెప్తూ ఉంటారు. నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇవన్నీ నేను చూసుకుంటానులే అని చెప్పి హీరోని అక్కడ నుండి పంపించేస్తారు. నెక్స్ట్ సీన్లో మియాన్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకొని ఉంటుంది. తను ఏదో సర్జరీ చేసుకోబోతోందంట. ఆ విషయం హీరోకి తెలిసి చాలా కోప్పడతాడు. వెంటనే ఇంటికి వెళ్ళి యావ్ దగ్గర మియాన్ ఐడి ప్రూఫ్స్ అన్ని తీసుకుంటాడు. యావ్ అనుకుంటుంది హీరోకి మియాన్ వచ్చి షన్ని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తున్నాడు అని అనుకుంటుంది. యావ్కి చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే దీనికి షన్ అంటే ఇష్టం కదా. షన్ హౌస్లో యావే మియాన్కి డ్రగ్స్ ఇచ్చిందని తెలిసి హీరో చాలా కోప్పడతాడు. ఇంకోసారి ఇలా చేసావే అనుకో, నిన్ను ఊరికే వదలను అని చెప్పి దానికి వార్నింగ్ ఇస్తాడు. ఇంకో పక్క మియాన్ తన ఐడి కార్డ్ని వెతుకుతూ ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళడానికి. తనకేమో ఎక్కడ కనిపించదు. తను బయటకు వచ్చేసరికి హీరో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను నీకు లిఫ్ట్ ఇస్తాను పదా అని చెప్పి హీరో పిలుస్తాడు. తను వద్దని చెప్పి వెళ్ళిపోతుంటే హీరో తన చేయి పట్టుకొని మరీ లాగుతాడు. నీ అకౌంట్స్ అన్నీ బ్లాక్ చేశారు కదా, అలాంటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. నేను మీ విషయంలో జోక్యం చేసుకోవడం లేదు కదా, మరి మీరెందుకు నా విషయాల్లో ఇంతలా ఇన్వాల్వ్ అవుతున్నారు అని తను అడుగుతుంది. ఆ రోజు నువ్వే నన్ను పిలిచావు, మరి అలాంటప్పుడు హైమన్ సర్జరీ చేసుకోవడానికి ఎందుకు వెళ్తున్నావని అడుగుతాడు. హైమన్ సర్జరీ అంటే అమ్మాయిలు వాళ్ళ వర్జినిటీని లాస్ట్ అయి ఉంటారు కదా, అది మళ్ళీ పొందడానికి సర్జరీ అనుకుంటా, సరిగ్గా తెలీదు, మన మధ్య జరిగింది మనం ఇంతటితో స్టాప్ చేసుకుందామని తను అంటుంది.
హీరోకి చాలా కోపం వస్తుంది. నువ్వు మన మధ్య జరిగిన విషయం గురించి షన్తో చెప్పలేదా అని అడుగుతాడు. అసలు నీకేం కావాలని తను అంటుంది. నాకు నువ్వే కావాలి, నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలని హీరో చెప్తాడు. అంతేకాదు నీ ఐడి కార్డ్, నీ పాస్పోర్ట్ ఇవన్నీ నా దగ్గరే ఉన్నాయి, అవన్నీ నీకు కావాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే అని హీరో అంటాడు. నైట్ నా కోసం వెయిట్ చేయి సరేనా అని చెప్తాడు. నైట్ హీరో ఇంటికి రాగానే యావ్ని అడుగుతాడు వాళ్ళ అమ్మ నాన్న గురించి. వాళ్ళెవరు ఇంట్లో లేరు అన్నట్టు తను చెప్తుంది. అది కావాలని అలా అబద్ధం చెప్పుంటుంది. హీరో హీరోయిన్ని ఇరికించడానికే అలా చెప్పుంటుంది. హీరో మియాన్ రూమ్లోకి వెళ్తాడు. నువ్వేం చేయాలో నీకు బాగా తెలుసు, నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని హీరో అంటాడు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావని తను అడుగుతుంది. 6 years బ్యాక్ నేను వ్యాన్ హౌస్ని వదిలేసి వెళ్ళిపోయాను కదా, మళ్ళీ ఎందుకు రిటర్న్ వచ్చానో తెలుసా? నీకోసం మాత్రమే. ఆ రోజు నీకు హెల్ప్ చేసింది కూడా ఒక బ్రదర్గా కాదు, నాకు నువ్వంటే ఇష్టం, నేను నీ మనిషిని, అందుకే నీకు హెల్ప్ చేశాను అని చెప్తాడు. తనని కిస్ చేస్తాడు. తనకు కూడా బాగా తెలుసు అనమాట హీరో తనని లైక్ చేస్తున్నాడు, లవ్ చేస్తున్నాడని. తనకు అనిపిస్తుంది 6 years బ్యాక్ ఉన్న అదే హీరో మళ్ళీ వచ్చాడని. అందుకే తను కూడా హీరోని కిస్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క యావ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి బ్రదర్ మియాన్ రూమ్లోకి వెళ్ళడం చూశాను అని చెప్తుంది. వెంటనే వాళ్ళ అమ్మ నాన్న అక్కడ నుండి హీరో వాళ్ళ రూమ్కి వెళ్తారు, అదే వాళ్ళు ఉండే రూమ్కి. అక్కడ వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతూ ఉంటారు. వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తే అక్కడ హీరో ఉండడు, మియాన్ మాత్రమే ఉంటుంది. బ్రదర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని వాళ్ళ నాన్న అడుగుతారు. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా, నన్ను నేను కాపాడుకోవడం కోసం నాకు పెప్పర్ స్ప్రే ఇవ్వడానికి వచ్చాడు అని చెప్తుంది. నీకు కూడా ఇచ్చాడని చెప్పి వాళ్ళ సిస్టర్ యావ్కి కూడా ఒకటిస్తుంది. ఇలా లేనిపోనివన్నీ చెప్పినందుకు యావ్ మీద వాళ్ళ అమ్మ నాన్న కోప్పడతారు. తనకిచ్చే పాకెట్ మనీ కూడా కట్ చేస్తారు. అసలు ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు సడన్గా హీరోకి ఒకలాగా ఉంటుంది. నా మనసేం బాలేదని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో చెప్పాడని మియాన్ ప్రొటెక్షన్ కొనడం కోసం ఒక షాప్కి వచ్చి ఉంటుంది. అదే షాప్కి హీరో వాళ్ళ ఫియాన్సీతో కలిసి వచ్చుంటాడు. అది మియాన్ని చూసి నువ్వు చూడ్డానికి చాలా మంచి అమ్మాయిలాగా కనిపిస్తావు, ఇలాంటివన్నీ కొంటున్నావేంటి అని అడుగుతుంది. నాకు ఇప్పుడు 24 years, నేను ఇలాంటివన్నీ కొంటే తప్పేంటి అని మియాన్ అడుగుతుంది. నీకు ఒక విషయం తెలుసా, ఈరోజు నా బర్త్డే, మీ బ్రదర్ నాకు గిఫ్ట్ కొనివ్వడం కోసమే ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్తుంది. తను పాస్ట్లో జరిగిన ఒక సీన్ని గుర్తు చేసుకుంటుంది. ఏంటంటే తన బర్త్డే రోజు తను హీరో దగ్గరికి వెళ్ళి నా బర్త్డే గిఫ్ట్ ఇవ్వు అని అడుగుంటుంది. నువ్వు చాలా పెద్దదానివి అయిపోయావు, ఇంకా గిఫ్ట్ అడుగుతున్నావేంటి అని హీరో చాలా రూడ్గా తిట్టి పంపించేసి ఉంటాడు. అది గుర్తు చేసుకొని తను బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంటే ఆ ఫియాన్సీ వదలడం లేదు. పద పార్టీకి వెళ్దామని చెప్పి తీసుకెళ్తుంది. అక్కడ పార్టీకి షన్ కూడా వచ్చుంటాడు. అందరూ కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ ఫియాన్సీ షన్ అడుగుతుంది మియాన్ బెడ్ మీద ఎలా ఉంటుంది అని. వాడు ఏం ఆన్సర్ చెప్పాలో తెలియక డ్రింక్స్ తాగుతూ ఉంటాడు. అప్పుడు ఆ ఫియాన్సీ చెప్తుంది మియాన్ ప్రొటెక్షన్ కొంటుంటే నేను చూశాను అని చెప్తుంది. వాడు షాక్లో చూస్తాడు. అప్పుడు మియాన్ ఇంకా నిజం చెప్పేస్తుంది, నేను ఆ ప్రొటెక్షన్ని బ్రదర్ కోసమే కొన్నాను అని చెప్తుంది. షన్కి చాలా కోపం వస్తుంది. ఫియాన్సీ హీరోని అడుగుతుంది ఎందుకు కొన్నావని. అది నీకోసమే కొన్నాను అని చెప్పగానే ఆ ఫియాన్సీ చాలా సంతోషపడుతుంది. వాళ్ళిద్దరిని అలా చూసి మియాన్కి చాలా కోపం వస్తుంది. జలస్గా ఫీల్ అయి అక్కడ నుండి వాష్రూమ్కి వెళ్తుంది. తను వాష్రూమ్ నుంచి బయటికి రాగానే హీరో ఫియాన్సీతో చాలా క్లోజ్గా ఉంటాడు. ఇదంతా మియాన్ చూస్తూ ఉంటుంది. ఫియాన్సీ చెప్తుంది నేను కావాలనే షన్తో మియాన్ ప్రొటెక్షన్ గురించి చెప్పాను అని చెప్తుంది. ఎందుకంటే అప్పుడే కదా తన గురించి తెలుస్తుంది. తన గురించి తెలిసాక తనని వదిలేసి యావ్ని మ్యారేజ్ చేసుకోవడానికి షన్ ఒప్పుకుంటాడు. ఎందుకంటే యావ్కి షన్ అంటే ఇష్టమని, అందుకే అలా చేశాను అని చెప్తుంది. యాక్చువల్గా ఈ యావ్ వచ్చి హీరోకి బయాలజికల్ సిస్టర్ కదా, అందుకు హీరోకి హెల్ప్ చేయడానికే అలా చేశాను అన్నట్టు చెప్తుంది. ఈరోజు నైట్ నాతో కలిసి ఉండొచ్చు కదా అని అడుగుతుంది. హీరో కావాలనే మియాన్ ముందు ఓకే చెప్తాడు. మియాన్ చాలా బాధపడుతూ అక్కడి నుండి బయటకు వెళ్తుంటే షన్ తనని తీసుకెళ్ళడానికి వస్తాడు. హీరో అడ్డుపడతాడు. నేను తనని తీసుకెళ్తే తప్పేంటి అని షన్ అడుగుతాడు. చూడు, నువ్వొక మెన్వి, నేనొక మెన్ని, నీ ఇంటెన్షన్ ఏంటో నాకు బాగా తెలుసు. పెళ్లికి ముందు నువ్వు తనని తీసుకెళ్ళడానికి నేను పర్మిషన్ ఇవ్వలేను అని హీరో చెప్తాడు. ఆ మాటకి షన్కి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నువ్వు షన్తో అలా మాట్లాడుండకూడదు అని తను అంటుంది. హీరో తనకి క్లోజ్గా వెళ్ళి
షన్ లైఫ్లో అబ్రాడ్లో ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది తెలుసా అని అంటాడు. తప్పేంటి, షన్ లైఫ్లో ఒక అమ్మాయి ఉంది, అలాగే నా లైఫ్లో కూడా ఒక అబ్బాయి ఉన్నాడు కదా అని తను అంటుంది. ఆ అబ్బాయిని నేనే అని తెలిస్తే షన్ నిన్ను యాక్సెప్ట్ చేస్తాడా అని అడుగుతాడు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అని తను అంటుంది. హీరో తనని కిస్ చేయడానికి దగ్గరకు వెళ్తాడు, తను ఆపుతుంది. నేను హైమన్ సర్జరీ చేసుకోవాలి, నా ఐడి ప్రూఫ్స్ని నాకు ఇచ్చేయని అడుగుతుంది. నాకు ఇవ్వడానికి ఇష్టం లేదు అని చెప్పి మళ్ళీ కిస్ చేయడానికి క్లోజ్గా వెళ్తాడు. తనకి కోపం వస్తుంది, తను ఆపడానికి ట్రై చేస్తుంది. అంతలోగా అక్కడికి హీరో అసిస్టెంట్ వస్తాడు. మియాన్ని పికప్ చేసుకోవడానికి కార్ వచ్చిందని చెప్తాడు. హీరో అంటాడు, చూసావా వాళ్ళకి అసలు నీ మీద నమ్మకమే లేదు, అందుకే నిన్ను పికప్ చేసుకోవడానికి కార్ కూడా పంపించారు అని చెప్తాడు. తను ఇంటికి వెళ్ళాక హీరో మాటలే గుర్తు చేసుకుంటుంది. వాళ్ళ పేరెంట్స్ని అడుగుతుంది, నాకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, నేను నా కార్ని నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను అని చెప్తుంది. అందుకు వాళ్ళ స్టెప్ మదర్ వద్దు అని చెప్పేస్తారు. మీరు ఎందుకు అలా అంటున్నారు, యావ్ తన కార్ని తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తోంది కదా, మరి నా విషయంలో మాత్రం ఎందుకు ఇలా వద్దని చెప్తున్నారు అని మియాన్ అడుగుతుంది. ఎందుకంటే నువ్వు చాలా వీక్గా ఉన్నావు, నిన్ను అలా పంపించడం నాకు ఇష్టం లేదు, నాకు నువ్వంటే చాలా ఇష్టం కదా, నీ మీద ప్రేమతోనే అలా చెప్తున్నాను అని ఆ స్టెప్ మామ్ అంటుంది. అప్పుడు అక్కడికి హీరో వస్తాడు. అందరి ముందు మియాన్ ఐడి కార్డ్ ఇస్తాడు. తన ఐడి కార్డ్ నీ దగ్గర ఎందుకు ఉంది అని వాళ్ళ ఫాదర్ అడుగుతాడు. ఏం లేదు, సు ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయింది కదా, వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని నేను మియాన్ పేరు మీదకి మార్చేశాను అని హీరో. మంచి పని చేశావు, ఎలాగో తనకి మ్యారేజ్ అవ్వబోతోంది, తన పేరు మీద ప్రాపర్టీ ఉండడం మంచిదేలే అని వాళ్ళ నాన్న అంటారు. మియాన్ వాళ్ళ నాన్నని డ్రైవింగ్ లైసెన్స్ గురించి అడుగుతుంది. ఆయనేమో ఒప్పుకోవడం లేదు, నాకు నీ సేఫ్టీనే ఇంపార్టెంట్ అని చెప్పేస్తారు. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ అమ్మతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళమ్మ చెప్తుంది, షన్కి యావనిచ్చి మ్యారేజ్ చేయడం అంటే నాకు ఇష్టం, ఎందుకంటే షన్ వాళ్ళ ఫ్యామిలీ బాగా వెల్ సెటిల్డ్ కదా, అందుకే. కానీ మీ గ్రాండ్మా ఒప్పుకోవడం లేదు, మియాన్ని షన్కి ఇచ్చి మ్యారేజ్ చేయాలని చూస్తున్నారు, నువ్వు ఈ మ్యాటర్ గురించి కొంచెం హ్యాండిల్ చేయని చెప్తారు. హీరో కూడా సరే అని ఒప్పుకుంటాడు. ఇదంతా మియాన్ వినేస్తుంది. తను వినేసిందని హీరో కూడా చూసేస్తాడు. మియాన్ రూమ్లోకి వెళ్తుంటే హీరో తనని లాగి బలవంతంగా కిస్ చేస్తాడు. తనకి కోపం వచ్చి హీరోని కొడుతుంది. ఇప్పుడు కూడా నువ్వు నీ సిస్టర్కే హెల్ప్ చేస్తున్నావు కదా అని అడుగుతుంది. నా ఐడి కార్డ్ కూడా నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయడానికే ఇవ్వడం లేదు కదా, నీతో నైట్ స్పెండ్ చేయడానికి అని అంటుంది. హీరోకి ఆ మాటకి కోపం వచ్చి, ఆ రోజు నువ్వే కదా ఫస్ట్ పిలిచావు, నేనేమైనా నీ దగ్గరకు వచ్చానా, నువ్వే కదా నా చేయి పట్టుకొని ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తావని హీరో అంటాడు. తనకి చాలా బాధ అయిపోతుంది, ఏడుస్తూ ఉంటుంది. హీరో అక్కడి నుండి వెళ్ళిపోతుంటే మళ్ళీ తను అంటుంది, ప్లీజ్ నువ్వేం చెప్తే అది చేస్తాను, మా గ్రాండ్ మాని మాత్రం ఏం చేయొద్దు అని చెప్పి తన డ్రెస్ మొత్తం తీసేస్తుంది. హీరో చూసి షాక్ అవుతాడు, ఏంటి ఇలా చేస్తోంది అని. నిజంగానే నువ్వు చాలా వీక్గా ఉన్నావని చెప్పేసి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో గ్రాండ్ మా మియాన్ని చూడ్డానికి వస్తారు. తనకి అప్పుడప్పుడు హెల్త్ బాగాలేకుండా అవుతోందని తెలిసి చాలా బాధపడతారు. మియాన్కి షన్తో మ్యారేజ్ జరగబోతోంది అని తెలిసి చాలా సంతోషపడతారు. ఎందుకంటే షన్ చాలా మంచి అబ్బాయి, అంతేకాదు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిదే అని చెప్పి షన్ గురించి తెగ పొగుడుతూ ఉంటారు. నెక్స్ట్ షన్ వాళ్ళ ఫ్యామిలీ గ్రాండ్ మాని కలవడానికి వస్తారు. షన్ వాళ్ళ అమ్మ అయితే మియాన్ పేరు మీదకి చాలా ప్రాపర్టీస్ని ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఆ పేపర్స్ అన్ని తనకిస్తారు. ఇదంతా చూసి యావ్ వాళ్ళమ్మ చాలా జలస్గా ఫీల్ అవుతూ ఉంటారు. షన్ అసలు ఎంత మంచి అబ్బాయో తెలుసా, ఇలాంటి అబ్బాయి దొరకడం మన అదృష్టం అని చెప్పి గ్రాండ్మా తెగ పొగుడుతూ ఉంటారు. వీళ్ళిద్దరికి త్వరగా మ్యారేజ్ చేయాలని అనుకుంటారు. అంతలో అక్కడికి హీరో వచ్చి షన్కి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ గర్ల్ ఫ్రెండ్కి ఒక బాబు కూడా ఉన్నాడు అని చెప్పి ఆ ప్రూఫ్స్ అన్ని చూపిస్తాడు. అది చూసి మియాన్ వాళ్ళ నాన్న చాలా కోప్పడతారు. గ్రాండ్మా కూడా కోప్పడతారు. వాళ్ళని ఇంటి నుండి బయటకు పంపించేస్తారు. షన్ వాళ్ళ అమ్మతో చెప్తాడు, నువ్వేం బాధపడకమ్మా, నేను ఈ విషయం గురించి మియాన్తో చెప్పి తనకి అర్థమయ్యేలా కన్విన్స్ చేస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మను అక్కడ నుండి తీసుకెళ్తాడు. నువ్వు ఎందుకు ఇలా చేసావు, అందరి ముందు షన్ గురించి అలా చెప్పాల్సిన అవసరం ఏంటి అని మియాన్ అడుగుతుంది. అందుకు హీరో చెప్తాడు, నేనేం వెన్ ప్రాపర్టీ కోసం ఇలా చేయలేదు, అలాగని నా సిస్టర్కి హెల్ప్ చేయడం కోసం కూడా ఇలా చేయలేదు, నేను నీ కోసం మాత్రమే ఇలా చేశాను, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. వెనక నుంచి షన్ రావడం చూసి హీరో కావాలనే
తనని హక్ చేసుకుంటాడు. వాళ్ళిద్దరిని అలా చూసి షన్ జెలస్గా ఫీల్ అవుతాడు. వీళ్ళిద్దరూ ఇలా హక్ చేసుకొని ఉంటే యావ్ వాళ్ళమ్మని తీసుకొని వచ్చి చూపిస్తుంది. నాకు అనిపిస్తోంది బ్రదర్కి మియాన్కి మధ్య ఏదో నడుస్తోంది అని చెప్తుంది. అందుకు హీరో అంటాడు, నేను ఎప్పుడు నిన్ను హక్ చేసుకోలేదా, నీకెందుకు అలా అనిపిస్తోంది అని అడుగుతాడు. మీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది అని చెప్తే హీరో నవ్వుతాడు. ఇలాంటి అమ్మాయిని ఎవరైనా లవ్ చేస్తారా, తనకెప్పుడు హెల్త్ బాగుండదు అని చెప్పేసి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరో ఏదో కారణంతోనే ఇలా చేస్తున్నాడని వాళ్ళ అమ్మ చెప్తారు. మియాన్కి పాస్ట్లో జరిగిందంతా గుర్తుకొస్తుంది. తను షన్తో క్లోజ్గా ఉన్నప్పుడు హీరో చాలా జెలస్గా ఫీల్ అయ్యేవాడు. అదంతా గుర్తు చేసుకుంటుంది. నెక్స్ట్ గ్రాండ్ మా మియాన్ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. షన్తో నీకు మ్యారేజ్ అవ్వలేదని నువ్వేం బాధపడకమ్మా, నీకు షన్ కన్నా మంచి అబ్బాయిని తీసుకొచ్చి మ్యారేజ్ చేస్తానులే అని చెప్పి చెప్తారు. సడన్ గా తనకి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఆ రోజు తన బర్త్డే అన్నమాట. షన్ కూడా తన బర్త్డే పార్టీకి వచ్చుంటాడు. తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. తను ఇంకా కోపంగా ఉంటుంది కదా, మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఆ బర్త్డే పార్టీకి చాలా మంది అబ్బాయిల్ని పిలిపించుంటారు. అందులో ఒకరిని సెలెక్ట్ చేసుకోమని వాళ్ళ స్టెప్ మామ్ చెప్తారు. షన్ అయితే ఆ అబ్బాయిల్ని అస్సలు పట్టించుకోదు. సారీ అండి, షన్ అని చెప్పాను కదా, మియాన్ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. షన్ చాలా బాధపడుతూ అలాగే చూస్తూ ఉంటాడు. ఇదంతా చూసి యావ్ షన్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. నాకు నువ్వంటే ఇష్టం, నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్తుంది. షన్ ఏమో దానికి ఆన్సర్ కూడా చెప్పకుండా మియాన్తో మాట్లాడడానికి వెళ్ళిపోతాడు. హీరో నిన్ను హక్ చేసుకోవడం నేను చూశాను అని చెప్తాడు. హీరో నా బ్రదర్, నన్ను హక్ చేసుకుంటే తప్పేంటి, నన్ను కంఫర్ట్ చేయడానికి అలా హక్ చేసుకున్నాడని తను చెప్తుంది. వెంటనే షన్ తనని హక్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరూ ఇలా హక్ చేసుకుని ఉంటే యావ్ ఫొటోస్ కూడా తీస్తుంది. తను షన్ని దూరంగా తోసేస్తుంది. ఇప్పుడు తెలుస్తోందా, నువ్వు హీరో హక్ చేసుకున్నప్పుడు దూరంగా తోయలేదు, నేను హక్ చేసుకుంటే ఇలా చేస్తున్నావు, నువ్వు నిజంగా ఎవరిని లవ్ చేస్తున్నావో నీకు క్లియర్గా తెలిసిందనుకుంటా అని చెప్తాడు. అయినా నాకు అబ్రాడ్లో ఒక బిడ్డ కూడా ఉన్నారని చెప్పారు కదా, ఆ బిడ్డ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను, కానీ నువ్వేమో వినే మూడ్లో లేవులే అని చెప్పి షన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో తను హీరోని కలవడానికి రమ్మని చెప్పి పిలుస్తుంది. హీరో కూడా వస్తాడు. ఈరోజు బ్లైండ్ డేట్ కోసం చాలా మంది వచ్చారంట కదా అని అడుగుతాడు. అవును, అమ్మా నాన్న నేను మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు, అందుకే ఇలా చేస్తున్నారు అని చెప్తుంది. హీరో చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. వెంటనే తనని కిస్ చేస్తాడు. అలా కిస్ చేసేటప్పుడు తన చేతికి ఒక బ్యాంగిల్ని గిఫ్ట్గా వేస్తాడు. ఈ బ్యాంగిల్ అని చెప్పి అడుగుతుంది. ఇప్పుడేం మాట్లాడొద్దు అని చెప్పి హీరో మళ్ళీ కిస్ చేస్తాడు. తనతో ఇంటిమేట్ కూడా అవుతాడు. తను హీరో చేతికి వాచ్ చూస్తుంది. ఈ వాచ్ నేనిచ్చిందే కదా అని అడుగుతుంది. హీరో వెంటనే ఆ వాచ్ని తీసేస్తాడు. అలాగే తన చేతికున్న బ్యాంగిల్ని కూడా తీసేస్తాడు. తను అక్కడ నుండి వెళ్ళిపోయాక హీరో పాస్ట్లో జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. హీరోకి ముందు నుంచి మియాన్ అంటే చాలా ఇష్టం అనమాట. తన 18th బర్త్డే రోజు ఈ బ్యాంగిల్స్ని తన కోసం గిఫ్ట్గా ఇవ్వాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి వాళ్ళ నాన్న వచ్చి, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు, మియాన్కి ఈ గిఫ్ట్ నేను ఇస్తానులే అని చెప్పి హీరో చేతిలో నుంచి ఆ బ్యాంగిల్స్ని తీసుకుంటారు. హీరో ఆఫీస్కి వెళ్ళిపోయి రిటర్న్ వస్తాడు. ఆ బ్యాంగిల్స్ ఏమో డస్ట్బిన్లో పడిపోయి ఉంటాయి. అంటే వాళ్ళ నాన్న కావాలని అలా చేసుంటారు. అప్పుడు మియాన్ కాల్ చేసి తన బర్త్డే సెలబ్రేషన్స్కి రమ్మని పిలుస్తుంది. హీరో చాలా రూడ్గా మాట్లాడతాడు. అంటే వాళ్ళ నాన్న మియాన్ ఇంకా హీరో కలవకూడదని ఇలా చేస్తున్నారని హీరోకి బాగా అర్థమైపోయింది. అందుకే ఎప్పుడు తనతో రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. హీరో నాతో ఎందుకింత రూడ్గా బిహేవ్ చేస్తున్నాడని తను చాలా బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తను బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటే యావ్ అడుగుతుంది, నిన్న నైట్ నీ బర్త్డే కదా, బ్రదర్ నీ బర్త్డేకి విషెస్ కూడా చెప్పలేదు, ఇంటికి కూడా రాలేదు ఎందుకు అని అంటుంది. టీజ్ చేసినట్టే మాట్లాడుతూ ఉంటుంది. తనకైతే చాలా కోపం వస్తుంది. నా బర్త్డేకి ఒక్క పర్సన్ విషెస్ చెప్పకపోయినంత మాత్రాన నా బర్త్డే ఏమైనా ఆగిపోయిందా ఏంటి, నా లైఫ్లో ఏమైనా తక్కువైందా ఏంటి అని అడుగుతుంది. ఇంకో పక్క హీరోకి తెలుస్తుంది. అసిస్టెంట్ చెప్తాడు, ఇలా మియాన్ మేడం ఎర్లీ ప్రెగ్నెన్సీ గురించి టెస్ట్ చేసుకోబోతున్నారు అని తెలిసి హీరో వెంటనే ఇంటికి వస్తాడు. నువ్వు నా గురించి అందరితో చెప్పాలనుకుంటున్నావా, నేనే నిన్ను ఫోర్స్ చేశానని అందరితో చెప్పడానికి ట్రై చేస్తున్నావా అని అడుగుతాడు. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయినా కూడా
నా దగ్గర చాలా మంది అబ్బాయిలు ఉన్నారు. నేను నీ పేరు యూజ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. అయినా నీ బిడ్డకు నేను తల్లిని కావాలనుకోవడం లేదు. ఎందుకంటే నీలాంటి పర్సన్ భూమి మీద అస్సలు ఇంకొకరు వద్దే వద్దు అని అంటుంది. ఆ మాటకి హీరో చాలా ఫీల్ అవుతాడు. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నైట్ బాగా డ్రింక్స్ తాగేసి తన రూమ్ దగ్గరికే వస్తాడు. తను డోర్ ఓపెన్ చేస్తుంది. హీరో చేతికి గాయమై ఉండటం చూసి లోపలికి తీసుకెళ్తుంది. మెడిసిన్ అప్లై చేస్తూ ఎవరితో గొడవ పడ్డారు అని అడుగుతుంది. హీరో ఏం ఆన్సర్ చెప్పడు. నువ్వు చిన్నప్పటి నుంచి నాతో ఒక విషయం చెప్పేవాడివి కదా, ఎవరో నిన్ను బ్లాక్ హోల్ నుంచి చూస్తున్నారని. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఆ బ్లాక్ హోల్ ఎవరో కాదు, మా నాన్నే అని. అంటే ఏంటి? మీ నాన్నకు నేను భయపడుతున్నానని నువ్వు అనుకుంటున్నావా అని హీరో అడుగుతాడు. తను ఏం ఆన్సర్ చెప్పదు. నేను ఇప్పుడు బాగా మత్తులో ఉన్నాను, నిన్ను ఏమైనా చేస్తానని చెప్పి తనని ఫోర్స్ఫుల్గా కిస్ చేస్తూ ఉంటాడు. తనైతే హీరోని ఆపడమే లేదు. తను కూడా కిస్ చేస్తూ ఉంటుంది. ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అప్పుడు కూడా తను నో చెప్పదు. హీరోనే పైకి లేచి రేపు మనమిద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దామని చెప్తాడు. నెక్స్ట్ హీరో ఇంటికి రాగానే వాళ్ళ సిస్టర్ యావ్ అడుగుతుంది, మీరు మియాన్ కోసమే ఇంటికి వచ్చారు కదా అని. ఒకవేళ నాకు మియాన్కి మ్యారేజ్ జరిగితే నువ్వు మియాన్ని సిస్టర్ ఇన్ లా అని నన్ను బ్రదర్ ఇన్ లా అని పిలుస్తావా అని హీరో అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావురా అని వాళ్ళ అమ్మ అరుస్తారు. ఫస్ట్ నీ కూతురికి చెప్పుకో, నీ కూతురే స్టార్ట్ చేసిందని హీరో అంటాడు. ఆ యావ్ ఉంటుంది కదా, అది ఆ పాలు తాగబోతుంటే వాళ్ళ అమ్మ ఇవి నీకోసం కాదు మియాన్ కోసం అని చెప్పి లాగేసుకుంటుంది. మియాన్ ఏమో నాకు పాలు వద్దు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది. బయట వాళ్ళ నాన్న ఉంటారు. నేను హీరోతో కలిసి డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి డ్రైవింగ్ పేరుతో వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ తను ప్రెగ్నెంట్ కాదని తెలుస్తుంది. హీరో షాక్ అవుతాడు. ఎందుకంటే తనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఉంటాయి కదా, అందుకని హీరోకి డౌట్గా ఉంటుంది. వాళ్ళిద్దరూ డాక్టర్ ముందు కపుల్స్ అని చెప్తారు. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇలాంటి ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ వస్తున్నాయని డాక్టర్ చెప్తారు. తనని బయటికి పంపించేసి హీరోతో మాట్లాడతారు. తను ఎక్కువగా కాంట్రసెప్టిక్ పిల్స్ తీసుకోవడం వల్ల తనకి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఆ పిల్స్ని తీసుకోకుండా స్టాప్ చేయండి అని చెప్పి ఒక అడ్వైస్ ఇస్తారు. ఇలాగే చేస్తే పోను తనకి ప్రెగ్నెన్సీ 0 అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఆ పిల్స్ని ఆపేయండి అని చెప్పుంటారు. హీరో బయటకు వచ్చాక నువ్వు ఆ కాంట్రసెప్టిక్ పిల్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నావని అడుగుతాడు. అయితే నువ్వు నాకు దూరంగా ఉండు, నేను వాటిని వేసుకోకుండా ఉంటానని మియాన్ అంటుంది. ఇంకో పక్క ఇంట్లో చూపిస్తున్నారు. మెయిడ్ మియాన్ రూమ్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. తనకి బెడ్ మీద హీరో వాచ్ దొరుకుతుంది. అది అందరితో చెప్పడానికి వెళ్తూ ఉంటుంది. హీరో దాన్ని సెడ్యూస్ చేసి ఆ వాచ్ తీసేసుకుంటాడు. మెయిడ్ అడుగుతుంది, నేను మీతో నైట్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను అని. హీరో కూడా దానికి ఒప్పుకొని దాన్ని అందరి ముందు ఫ్రేమ్ చేస్తాడు. ఇంకా హీరో వాళ్ళ అమ్మ అయితే ఆ మెయిడ్ని జాబ్లో నుంచి తీసేస్తారు. ఇదంతా చూసి మియాన్ చాలా భయపడిపోయి ఉంటుంది. హీరో తనకి ధైర్యం చెప్తాడు. హీరో పాస్ట్లో జరిగిన ఒక విషయాన్ని తలుచుకుంటూ ఉంటాడు. ఏంటంటే ఒకసారి హీరో బర్త్డేకి తను వాచ్ గిఫ్ట్గా ఇచ్చుంటుంది. హీరో వద్దని చెప్పినా కూడా తను చేతికి వేస్తుందన్నమాట. ఈ వాచ్ ఎప్పటికీ నీ చేతికే ఉండాలి, నా గుర్తుగా అని చెప్పుంటుంది. ఈసారి నాకు బర్త్డే వస్తే నాకు 18 years అవుతాయి. ఆ తర్వాత నేను నిన్ను బ్రదర్ అని పిలవను, నీ పేరు పెట్టి పిలుస్తాను అని చెప్పుంటుంది. అదంతా హీరో గుర్తు చేసుకుంటాడు. నెక్స్ట్ మియాన్ తాగే పాలల్లో ఏదో కలిపి ఇవ్వడం వల్లే తనకి ఇన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయని హీరోకి తెలుస్తుంది. ఇదంతా హీరో వాళ్ళ అమ్మ చేయిస్తూ ఉంటారు. ఆవిడే తనకి పాలల్లో ఏదో కల్పిస్తూ ఉంటారు. ఆ విషయం హీరోకి తెలిసి తనని ఎలాగైనా కాపాడాలి అనుకుంటాడు. ఇంటి నుండి దూరంగా తీసుకెళ్ళాలి అనుకుంటాడు. తనతో మాట్లాడతాడు. నేను నీకు బిజినెస్కి సంబంధించినవన్నీ నేర్పిస్తాను, నువ్వు కొన్ని రోజులు ఫ్లాట్లో ఉండు, అంతేకాదు ఇంట్లో నిన్ను కలవలేకపోతున్నాను, అందుకే మనం ఇద్దరం కలిసి ఒక ఫ్లాట్లో ఉందామని చెప్తాడు. తనైతే అసలు ఒప్పుకోవడమే లేదు. అందుకు హీరో చెప్తాడు, నువ్వు ఈ విషయానికి ఒప్పుకుంటే కనుక మీ అమ్మ ఎలా చనిపోయారో నేను చెప్తాను అని చెప్పగానే వెంటనే తను ఒప్పుకుంటుంది. ఇంకా ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నను కూడా ఒప్పిస్తాడు. తనకి బిజినెస్కి సంబంధించినవన్నీ నేర్పిస్తాను అని చెప్పగానే వాళ్ళ నాన్న కూడా ఒప్పుకుంటారు. ఇద్దరు కలిసి ఒక ఫ్లాట్లో ఉంటారు. తను రూమ్లోకి రాగానే హీరో తనని హెయిర్ డ్రై చేయమంటాడు. తను హెయిర్ డ్రై చేయకుండా సైలెంట్గా ఉంటుంది.
హీరో తనని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకొని రొమాన్స్ చేస్తూ ఉంటాడు. తనకి వర్క్ కూడా నేర్పిస్తాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకొని తనకి ఏమేం నేర్పించాలో అవన్నీ నేర్పిస్తూ ఉంటాడు. హీరో లేకపోయినా కూడా తను అన్ని హ్యాండిల్ చేయగలగాలి అలా నేర్పిస్తూ ఉంటాడు. తను వర్క్ నేర్చుకున్నాక అలాగే పడుకొని నిద్రపోతుంది. తనకి ఫోన్ వస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న కాల్ చేస్తూ ఉంటారు. హీరో అటెండ్ చేసి తను వర్క్ నేర్చుకుంటోంది అని చెప్తాడు. అంతలోగా తను లేస్తుంది. తనకి ఫోన్ ఇస్తాడు. తను మాట్లాడుతుంటే హీరో తనని కిస్ చేస్తూ ఉంటాడు. తనతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అసలు వదలకుండా అలాగే చేస్తూ ఉంటాడు. తను ఎలాగో మేనేజ్ చేసి వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడుతుంది. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, ఎక్కువగా వర్క్ చేయొద్దు అని చెప్పి వాళ్ళ నాన్న ఫోన్ పెట్టేస్తారు. ఫోన్ పెట్టేశాక తను హీరోని బాగా తిడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే తను మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటే హీరో అక్కడికి వస్తాడు. రేపు నీకు ఎంగేజ్మెంట్ అంట కదా, ఇంకా ఇక్కడే ఎందుకున్నావు, నువ్వు వెళ్ళలేదా అని అడుగుతుంది. నాకు ఆ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని హీరో చెప్తూ ఉంటాడు. అంతలో హీరో ఫియాన్సీ ఉంటుంది కదా, అది మియాన్కి కాల్ చేస్తుంది. రేపు ఎంగేజ్మెంట్ గురించి నీ బ్రదర్ నాతో ఏం చెప్పలేదే అని చెప్పి అడుగుతుంది. బ్రదర్కి రేపు హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉందని మియాన్ అంటుంది. ఎందుకు అని అడిగితే బ్రదర్కి మెన్స్ ప్రాబ్లం, దాని గురించి చెకప్ చేసుకోవడానికే వెళ్తున్నారు అని చెప్తుంది. హీరో ఒక పక్క తనతో రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అవునా, అయితే నేను ఎంగేజ్మెంట్ని ఇంకొక రోజు ప్లాన్ చేసుకుంటానులే అని చెప్పి ఆ ఫియాన్సీ కాల్ కట్ చేస్తుంది. ఏంటి, నాకు మెన్స్ ప్రాబ్లమా? నాకు మెన్స్ ప్రాబ్లం ఉందో లేదో నీకు చూపిస్తాను పదా అని చెప్పి తనని ఎత్తుకొని తీసుకెళ్ళి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. తనతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు ఇంటిమేట్ అయ్యే టైంకి తను హీరోని అడుగుతుంది, ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయితే, నేను ప్రెగ్నెంట్ అని నాన్నకు తెలిస్తే ఎలా అని చెప్పి అడుగుతుంది. హీరోకి చాలా కోపం వస్తుంది. వాళ్ళ నాన్న పేరు చెప్పగానే తనని కిందికి దింపేస్తాడు. నువ్వు అసలు ప్రెగ్నెంట్ కాలేవు అని చెప్పి రిపోర్ట్ చూపిస్తాడు. ఏంటంటే అందులో తనకి ఇన్ఫర్టిలిటీ ఉందని చెప్పి రిపోర్ట్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో తనని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. తనకిప్పుడు హెల్త్ బాగుంటుంది. ముందు కంటే కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు నన్ను ఇంటి నుండి బయటకు తీసుకొచ్చి నాకు అన్నీ నేర్పించావు. నా హెల్త్ కండిషన్ కూడా ఇప్పుడు బాగుంది. ముందులాగా నేను టైర్డ్గా ఫీల్ అవ్వడం లేదు అని చెప్తుంది. ఆ మాటకు హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరో మియాన్ని ఒక క్లబ్కి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తాడు. అదే క్లబ్కి ఫియాన్సీ యావ్ని కూడా తీసుకొచ్చి ఉంటుంది. యావ్ ఫియాన్సీతో చెప్తుంది, ఈ మధ్య మా బ్రదర్ ఇంకా మియాన్ ఇద్దరు క్లోజ్గా ఉంటున్నారు. మా బ్రదర్ ఏం చేశాడంటే తన సెక్రటరీగా మియాన్ని జాయిన్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయారు, బయట స్టే చేస్తున్నారు అని చెప్పగానే ఆ ఫియాన్సీకి ఇంకా డౌట్ వచ్చేస్తుంది. అంటే ఇంతకు ముందు వరకు వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ అని అనుకుంటూ ఉండేది కదా, ఇలా చెప్పేసరికి డౌట్ వచ్చేస్తుంది. ఇంకో పక్క హీరో డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటాడు. మియాన్ అంటుంది, నువ్వు ఎక్కువగా తాగొద్దు, నీకు అలర్జీ అవుతుంది కదా అని అంటుంది. నీకోసం మెడిసిన్ తీసుకొస్తానని చెప్పి వెళ్తుంటే ఫియాన్సీ మియాన్ని చూసేస్తుంది. తనని పిలిచి మాట్లాడుతుంది, తనని కొడుతుంది. ఒక సిస్టర్గా ఉండి నీ బ్రదర్తో అలాగే బిహేవ్ చేస్తావా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. మియాన్ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుతుంది. తనకు కోపం వచ్చి ఫియాన్సీని కొడుతుంది. అది మళ్ళీ మియాన్ని కొట్టబోతుంటే కరెక్ట్గా హీరో వచ్చి ఆపుతాడు. ఇంకో పక్క యావ్ ఉంటుంది కదా, అది షన్కి కాల్ చేసి మియాన్ ప్రాబ్లమ్స్లో ఉందని చెప్తుంది. దానికి ఏం కావాలంటే మియాన్ గురించి షన్ తెలుసుకోవాలి, అందుకే అలా చేస్తూ ఉంటుంది. హీరో ఫియాన్సీని బాగా తిడతాడు. నిన్ను ఎంగేజ్మెంట్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, నీతో మ్యారేజ్ కూడా ఇష్టం లేదు. మా ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్లే ఇంతవరకు వచ్చింది. ఇంకా నేను నిన్ను మ్యారేజ్ చేసుకోలేను అని చెప్పేస్తాడు. అక్కడికి షన్ రాగానే ఫియాన్సీ షన్కి కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. షన్ ఏమో మియాన్కే సపోర్ట్ చేసి మాట్లాడతాడు. ఫియాన్సీని బాగా తిడతాడు. మియాన్ని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు. హీరోకి మియాన్కి ఉన్న రిలేషన్షిప్ గురించి షన్కి తెలిసిపోయి ఉంటుంది. వీటి వల్ల మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారో తెలుసా అని చెప్పి అడుగుతాడు. తను హీరో అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి చెప్తుంది. ఆ రోజు హీరో కనుక నన్ను కాపాడకపోయి ఉంటే నేను ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండేదాన్నో ఏంటో అని చాలా బాధపడుతుంది. తన బాధను అర్థం చేసుకొని షన్ తనని ఓదారుస్తాడు. తను ఇంటికి వచ్చాక హీరోకి మెడిసిన్ ఇస్తుంది. హీరో అయితే చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే షన్ డ్రాప్ చేసి వెళ్ళుంటాడు కదా. హీరో తనని కిస్ చేస్తూ ఉంటాడు. తను కూడా హీరోని కిస్ చేస్తుంది.
ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు. ఆ రోజు నైట్ స్పెండ్ చేస్తారు. నిద్దట్లో కూడా తను బ్రదర్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకండి అని చెప్పి అంటూ ఉంటుంది. హీరో పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చిన్నప్పుడు వాళ్ళ నాన్న బ్యాంక్రప్ట్ అవడం వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటారు. అప్పుడు కూడా వాళ్ళమ్మ ఫీల్ అవ్వలేదు. హీరోని తీసుకొని మియాన్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేస్తుంటుంది. అదంతా తలుచుకొని హీరో బాధపడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తను హీరో షర్ట్ వేసుకొని బయటకు వస్తుంది. నువ్వెందుకు ఇలా వచ్చావు, వెళ్ళి డ్రెస్ మార్చుకో అని చెప్పి హీరో అరుస్తాడు. తను అలాగే చూస్తూ ఉంటుంది. హీరో ఎందుకు అలా అరుస్తున్నాడంటే అక్కడ హాల్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందన్నమాట. మియాన్ వాళ్ళ నాన్న చూస్తూ ఉంటారేమో అని అలా చెప్తాడు. తను వినకపోయేసరికి హీరో కొంచెం రూడ్గా చెప్తాడు. తను లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో షన్ వాళ్ళ ఫ్యామిలీ మియాన్ వాళ్ళ ఇంటికి వస్తారు. షన్కి అబ్రాడ్లో ఒక అమ్మాయితో పరిచయం ఉంది. వాళ్ళిద్దరికి ఒక బేబీ కూడా ఉందని హీరో చెప్పుంటాడు కదా. ఆ అమ్మాయి షన్తో విడిపోయాక వేరే అతనితో తనకి ప్రెగ్నెన్సీ వచ్చుంటుంది. ఆ బేబీనే షన్ బేబీ అని అందరూ అనుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎవిడెన్స్తో సహా చూపిస్తారు. ఆ తర్వాత మియాన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా నమ్ముతారు. మియాన్కి షన్కి మళ్ళీ మ్యారేజ్ చేయాలని అందరూ డిసైడ్ అవుతారు. యావ్ ఏం చేస్తుందంటే హీరో హీరోయిన్ కిస్ చేసుకుంటున్న ఆ వీడియోని అందరికీ చూపిస్తుంది. అందరూ చాలా షాక్ అవుతారు. అప్పుడు షన్ ఏం చెప్తాడంటే ఆ రోజు తనకి డ్రగ్స్ ఇచ్చారు. ఆ మత్తులోనే తను హీరోని కిస్ చేసింది. అంతకుమించి ఏం లేదు. ఇద్దరు తాగేశారు కాబట్టి ఏదో యాక్సిడెంటల్గా అలా జరిగింది అని చెప్పి మేనేజ్ చేస్తాడు. అందరూ యావ్ని తిడతారు. మియాన్ వాళ్ళ నాన్న హీరోని పిలిచి నీల్ డౌన్ చేయమంటాడు. నేను ఇంకా చిన్న పిల్లోని అనుకుంటున్నారా మీరు చెప్పినట్టల్లా చేయడానికి, నేను చెయ్యను అన్నట్టుగా హీరో అంటాడు. ఆయన్ని ఎదిరించి మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడో హీరోకి అంతా తెలుసు అన్నమాట. ఆ నిజాన్ని బయట పెట్టడానికి హీరో ఇలా చేస్తూ ఉంటాడు. షన్ వాళ్ళ ఫ్యామిలీ అక్కడ నుండి వెళ్ళిపోయాక హీరో మియాన్ని రూమ్లోకి తీసుకొస్తాడు. నువ్వు షన్ని మ్యారేజ్ చేసుకోవడానికి మళ్ళీ ఎందుకు ఒప్పుకున్నావని అడుగుతాడు. చూడు నాకు దూరంగా ఉండు, ఇంకోసారి నా దగ్గరగా రావడానికి ట్రై చేయొద్దు అని చెప్పి తను చెప్పేస్తుంది. నెక్స్ట్ సీన్లో హీరో బాగా డ్రింక్స్ తాగేసి ఇంటికి వచ్చుంటాడు. బ్రదర్ క్లయింట్తో డ్రింక్స్ తాగేసి ఇంటికి వచ్చారు. ఈ మెడిసిన్ బ్రదర్కి ఇవ్వు అని చెప్పి యావ్ చెప్తుంది. తను అది అలర్జీ మెడిసిన్ అనుకొని హీరోకి వేస్తుంది. యాక్చువల్గా అవి డ్రగ్స్ అన్నమాట. హీరో ఆ మెడిసిన్ తీసుకున్నాక చాలా హాట్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎక్కడ మళ్ళీ తనని టచ్ చేస్తానేమోనని హీరో తనని తానే హర్ట్ చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ మియాన్ అక్కడికి వస్తూనే ఉంటుంది. హీరో తనని లాగి ఫోర్స్ చేస్తాడు. ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ యావ్ వచ్చి అంతా ఓకే కదా అన్నట్టు అడుగుతుంది. హీరో నువ్వు ఇంకా నా చెల్లెలు కాబట్టే బతికిపోయావు, ఇదే వేరే వాళ్ళే అనుకో నీ సంగతి చెప్పేవాణ్ణి అని అంటాడు. అయినా నీకు ఆ డ్రగ్స్ ఎక్కడివి, వాళ్ళ నెంబర్ ఇవ్వు అని చెప్పి అడిగి తీసుకొని పోలీసులకు పట్టిస్తాడు. ఇంకోసారి ఇలా చెయ్యొద్దు అని చెప్పి తనకి వార్నింగ్ కూడా ఇస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మియా లేస్తుంది. తనకి చాలా ఎక్కువగా స్టమక్ పెయిన్ ఉంటుంది. బెడ్ మీద బ్లడ్ స్టైన్ కూడా ఉంటుంది. తను అలాగే కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తెరిచేసరికి తను హాస్పిటల్లో ఉంటుంది. తను పడిపోయే ముందు షన్కి కాల్ చేసి ఉంటుంది. షన్నే తనని హాస్పిటల్కి తీసుకొచ్చుంటాడు. నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావని చెప్తాడు. నేను ప్రెగ్నెంటా అని తను చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే హీరో చెప్పుంటాడు తనకి ఇన్ఫెర్టిలిటీ అని. అందుకే తను చాలా బాధపడుతుంది. హీరో అబద్ధం చెప్పాడని చాలా ఏడుస్తూ ఉంటుంది. షన్ చెప్తాడు నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు, నీ బిడ్డను నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి తనకి ధైర్యం చెప్తాడు. ఇంకో పక్క హీరో ఇంట్లో బెడ్ మీద బ్లడ్ స్టైన్ చూసి మియాన్ ఎక్కడా అని యావ్ని అడుగుతాడు. తను నాకు తెలీదు అని చెప్తుంది. హీరో వెంటనే షన్ వల్ల ఇంటికి వస్తాడు. షన్ అయితే హీరోని లోపలికి రానివ్వడం లేదు. వాళ్ళిద్దరూ బాగా గొడవ పడతారు. హీరో బయటికి వెళ్ళి ఎవరో నూడిల్స్ తింటూ ఉంటే హీరో కూడా ఆర్డర్ చేస్తాడు. అవి తింటూ ఉంటే హీరోకి మియానే గుర్తుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే తను ఎప్పుడూ హీరోకి అలా నూడిల్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేదన్నమాట. హీరో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకో పక్క షన్ మియాన్ని చాలా బాగా కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఆఫీస్లో చూపిస్తున్నారు. మియాన్ ఆఫీస్కి వస్తుంది. తను రాగానే హీరో తనని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నేను అంత బోర్ కొట్టేశానా, నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. తను లేచి హీరోని చంప మీదే కొట్టి కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
అక్కడికి హీరో వాళ్ళ అమ్మ మియాన్ కోసం సూప్ తెస్తారు. ఆ సూప్లో మెడిసిన్ కలిపేసి ఉంటారు. ఆ సూప్ని స్మెల్ చూడగానే మియాన్కి వామిటింగ్స్ స్టార్ట్ అవుతాయి. తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది. హీరో ఆ సూప్ని తాగేస్తాడు. వాళ్ళ అమ్మకి వార్నింగ్ ఇస్తాడు. నాకు తెలియదు అనుకున్నారా, మీరు మియాన్కి ప్రెగ్నెన్సీ రాకూడదనే ఇలా చేస్తున్నారు కదా, తనకి మెడిసిన్ కల్పిస్తున్నారు కదా, ఆ విషయం నాకు తెలుసు అని చెప్తాడు. ఇంకోసారి మియాన్ జోలికి రావద్దు అని చెప్పి కూడా వార్నింగ్ ఇస్తాడు. అంతేకాదు, మీరు మియాన్ వాళ్ళ అమ్మని చంపేశారు కదా, ఆవిడ చనిపోయేక ముందే మీకు మియాన్ వాళ్ళ నాన్నకు అఫైర్ ఉంది కదా అని అడుగుతాడు. ఆవిడ చాలా షాక్లో చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని విషయాలు హీరోకి ఎలా తెలిసాయా అని. హీరో మియాన్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తన దగ్గరికి వెళ్తాడు మాట్లాడడానికి. తను అసలు మాట్లాడడానికి రెడీగానే లేదు. నేను షన్ బిడ్డకి తల్లిని కాబోతున్నాను, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అని చెప్తుంది. హీరో చెప్తాడు, ఛాన్సే లేదు, నువ్వు నాతోనే క్లోజ్గా ఉన్నావు, నాతో తప్ప ఇంకెవరితోనూ క్లోజ్గా లేవు, ఈ బిడ్డ ఎవరి బిడ్డ అని నాకు బాగా తెలుసు అని హీరో అంటాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అనుకో అని చెప్పేసి తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయాక కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది హీరోతో ఇలా మాట్లాడినందుకు. హీరో ఒక పక్క ఆ బిడ్డ ఖచ్చితంగా నా బిడ్డే అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో మియాన్ కోసం రింగ్ కొనడానికి వెళ్తాడు. అప్పుడు హీరో ఫోన్కి ఒక ఎవిడెన్స్ వస్తుంది. ఏంటంటే వెన్ కంపెనీ నుంచి బ్యాంక్రప్ట్ అయి చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటారనమాట ఈ కంపెనీ వల్ల. అదే వెన్ కంపెనీ అంటే హీరోయిన్ వాళ్ళ నాన్న కంపెనీ. హీరో ఈ ఎవిడెన్సెస్ కోసమే వెతుకుతూ ఉంటాడు. ఆ షోరూమ్ నుంచి బయటికి రాగానే కొంతమంది హీరోని అటాక్ చేయడానికి వస్తారు. హీరో ఏమో మియాన్కి కాల్ చేస్తూ ఉంటాడు. తను కాల్ అటెండ్ చేయడం లేదు. తను హీరో క్యాబిన్లోనే ఉంటుంది. అక్కడ తనకి సంబంధించిన థింగ్స్ అవన్నీ చూసి తను చాలా షాక్ అవుతుంది. ఆ లాకర్ని ఓపెన్ చేయడానికి తన బర్త్డే డేట్ని యూజ్ చేస్తుంది. కరెక్ట్గా లాకర్ కూడా ఓపెన్ అవుతుంది. ఆ లాకర్లో హీరో తన కోసం 6 years నుంచి కొన్న బర్త్డే గిఫ్ట్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతేకాదు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకొని ఉంటాడు. అవన్నీ చూసి తను చాలా హ్యాపీ అవుతుంది. తనకి హీరో దగ్గర నుంచి కాల్స్ మెసేజ్ వచ్చుంటాయి కదా, వెంటనే తను హీరో దగ్గరికి వెళ్తుంది. హీరోని హాస్పిటల్లో హీరో కాన్షియస్లోకి రాగానే తను తన లవ్ని హీరోకి ప్రపోజ్ చేస్తుంది. నాకు నువ్వంటే ఇష్టం, నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. హీరో అయితే తనని దూరం పెడతాడు. ఎందుకంటే ఇప్పుడు తనని తన బిడ్డని సేవ్ చేయడానికి హీరోకి వేరే దారి కనిపించలేదు. అందుకే హీరో తనకి దూరంగా ఉంటాడు. లేదు, నువ్వు షన్నే మ్యారేజ్ చేసుకో అని చెప్తాడు. తను చాలా బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో తను వెడ్డింగ్ డ్రెస్లో ఉంటుంది. హీరో ఇంటికి వస్తాడు. తను స్లిప్ అయి పడిపోబోతుంటే పట్టుకుంటాడు. ఆ టైంలో తను హీరో పాకెట్లో వాళ్ళ నాన్న మాట్లాడేదంతా వినాలని చెప్పి ఏదో స్పీకర్ లాంటిది ఏదో వేస్తుంది. హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. హీరో మియాన్ వాళ్ళ నాన్న రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు తనకు తెలుస్తుంది వాళ్ళ నాన్న ఎంత పెద్ద క్రిమినలో. అందుకే హీరో తనని ఇంత దూరం పెట్టాడని తను అర్థం చేసుకుంటుంది. ఈ వెన్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీలో జాయిన్ అయ్యే వాళ్ళని జాయిన్ చేసుకొని, అంటే వేరే చిన్న చిత్తక కంపెనీ నుంచి జాయిన్ చేసుకొని వాళ్ళని బ్యాంక్రప్ట్ అయ్యేలా చేసి వాళ్ళ ప్రాపర్టీ మొత్తం కొట్టేసింది అనమాట. ఆ తర్వాత వాళ్ళని పైనుంచి తోసేసి సూసైడ్ లాగా క్రియేట్ చేస్తాడు. ఇదే వాళ్ళ నాన్న చేస్తూ ఉంటాడు. ఇదంతా హీరో కనిపెట్టేశాడు. హీరో దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. ఇంకా వాళ్ళ నాన్నని పోలీసులకు పట్టించాలన్నమాట. అందుకోసం హీరో ఎక్కడ మియాన్కి ఏదైనా జరుగుతుందేమోనని తనకి దూరంగా ఉంటాడు. నెక్స్ట్ హీరో తనకి ఒక గిఫ్ట్ కూడా పంపిస్తాడు. ఆ గిఫ్ట్ ఏంటంటే హీరో మొబైల్ అన్నమాట. అందులో రికార్డ్ చేసి పంపించుంటాడు. నేను తిరిగి రాకపోతే నువ్వు షన్ని మ్యారేజ్ చేసుకో, మన బిడ్డని జాగ్రత్తగా పెంచు అని చెప్తాడు. తను చాలా ఎమోషనల్ అవుతుంది. హీరో అక్కడ వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర ఇరుక్కొని ఉంటాడు. యాక్చువల్గా తను హీరోకి ఒక వాచ్ గిఫ్ట్గా ఇచ్చుంటుంది కదా, అది సెన్సార్ వాచ్ అనమాట. ఆ వాచ్ సహాయంతో తను హీరో ఎక్కడున్నాడో కనిపెట్టేసింది. అసలు ఎందుకురా ఇలా చేస్తున్నావు, నేను నిన్ను నా కొడుకులాగా చూసుకున్నాను కదా, మరి నా మీదే ఎందుకు రివెంజ్ తీర్చుకుంటున్నావని మియాన్ వాళ్ళ నాన్న అడుగుతారు. నువ్వు మా నాన్నని చంపేశావు, మా నాన్న కంపెనీ బ్యాంక్రప్ట్ అయ్యేలా చేసి ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయేలా చేశావు, అదంతా నువ్వే చేసావు, అందుకే ఇలా చేస్తున్నాను, నిన్ను పోలీసులకు పట్టించకుండా వదలను అని హీరో అంటాడు. వాళ్ళ నాన్న హీరోని చంపబోతుంటే కరెక్ట్గా మియాన్ వచ్చి అడ్డుపడుతుంది. నేను హీరో బిడ్డకి తల్లిని కాబోతున్నాను అని చెప్తుంది.
కరెక్ట్గా పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళ నాన్నను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా హగ్ చేసుకుంటారు. హీరో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక తను ఒక పెన్ డ్రైవ్ చూపిస్తుంది. ఏంటిది అని అడుగుతాడు. ఇందులో మా నాన్నకు అగైనిస్ట్గా ఎవిడెన్స్లు ఉన్నాయని చెప్తుంది. మరి ముందే ఇవ్వచ్చు కదా, నేను ఇన్ని దెబ్బలు తినేవాడిని కాదు కదా అని హీరో అంటాడు. నువ్వు అంత యాటిట్యూడ్ చూపించేటప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి అని తను అంటుంది. నేను ఇచ్చిన వాచ్ వల్లే నిన్ను కనిపెట్టగలిగాను అని చెప్తుంది. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ తనకి డెలివరీ అన్నమాట. తను బేబీని కన్నాక హీరో తన దగ్గరికి వెళ్తాడు. నీ వల్లే ఇదంతా, నేను ఎంత పెయిన్ని అనుభవించానో తెలుసా అని చెప్పి హీరోతో గొడవ పడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో ఇంట్లో మియాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తను రాగానే పాప ఎక్కడా అని అడుగుతుంది. పాపను చూసుకోమని యావకిచ్చాను, తనకి డబ్బులు కూడా ఇచ్చానులే అని చెప్తాడు. ఒకవేళ పాప ఏడిస్తే ఎలా అని చెప్పి తను అడుగుతుంది. ఏడిస్తే ఇంకా ఎక్కువగా డబ్బులు ఇద్దాంలే అని హీరో అంటాడు. ఇద్దరు చాలా క్యూట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీని కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్ పెట్టండి. టాటా బాయ్.